హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాలాగ్స్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా. ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ షూట్ చేసిన వీడియో అనమాట. మా ఇంటికి గెస్ట్లు వచ్చారని వాళ్ళ కోసం బిర్యానీ చేసుకున్నాం నిన్న మేమందరం కలిసి. సో ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయో అన్నీ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా 1.5 kg చికెన్కి సరిపడా తీసుకున్నాను. సాజీరా, ఇలాచి, లవంగ, పట్ట, స్టార్ మసాలా, జాపత్రి, జాజికాయ, అరటి మొగ్గ అన్నీ తీసుకొని నేనైతే వీటన్నిటిని మిక్సీలో తీసుకొని పౌడర్ చేసుకున్నా. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 2 స్పూన్స్ వచ్చే వరకు కొంచెం ఇట్లా ఆ క్వాంటిటీకి తగినట్టుగా బరకగా ఇట్లా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నా. ఇంకా తర్వాత చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకుంటే ఇంకా నాకు వేరే పనులు చేసుకోవచ్చు కదా, అది మ్యాగ్నేట్ అయ్యే లోపు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా కొంచెం చికెన్ని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉప్పు వాటర్లో నానబెట్టుకున్నాను ఒక 15 minutes వరకు. కొంచెం ముక్క అనేది సాఫ్ట్గా కొంచెం టెండర్గా ఉంటాయని చెప్పేసి నాకు అట్లా ఇష్టం, అందుకని నానబెట్టేసి తర్వాత ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్న బిర్యానీకని. ఇంకా దీంట్లోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా అయితే ఒక 2 tablespoon వరకు వచ్చిందనమాట. నాకు మసాలాను యాడ్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను, కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. అన్నీ కొంచెం ఫ్లేవర్కే వేస్తాను, మరీ అంత ఎక్కువ కూడా ఏం వేయను. అంత ఫ్లేవర్ అప్పుడు బిర్యానీ కంటే కూడా ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫైనల్గా కూడా వేస్తాము, మళ్ళీ ఏసర్లో కూడా వేస్తాం కాబట్టి. ఒక పెద్ద కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి నేను వచ్చేసి ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. నాన్ వెజ్ చాలా ఇష్టంగా నేను తినడం ఎలా తింటానో ఇష్టంగా వండుకోవడం కూడా అట్లాగే వండుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా తీసుకున్నా, ఒక 1 tablespoon వరకు బిర్యానీ కాబట్టి. ఇంకా దీంట్లోకి నేనైతే ఒక 2 tablespoon వరకు కారం కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా ఒక 1 tablespoon వరకు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకా నేను తీసుకున్న 1.5 kg చికెన్కి నేనైతే 2 tablespoon వరకు సాల్ట్ వేసాను. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం చూసి వేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిలా నిలువుగా చీరి వేసుకోవాలి. ఇంకా ఒక లెమన్ కొంచెం మీడియం సైజ్ది ఫుల్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను, కానీ ఇంకా ఈరోజు అయితే స్పైసీ నేను ఎక్కువ తింటాను, కానీ ఇంకా మళ్ళీ మా ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా మరి ఇంత కారం తింటారో తినరో అని నేనైతే ఆ ఒక డౌట్తోని పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. తర్వాత నేను దీంట్లోకి వచ్చేసి కస్తూరి మేతి ఒక 1 tablespoon వరకు క్రష్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక 1/2 tablespoon వరకు వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ముక్కకు పట్టేలాగా మంచిగా వీటిని కొంచెం ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకొని నేను దీంట్లోకి ఫైనల్గా ఒక చిన్న కటోర నిండా వరకు ఆయిల్ క్వాంటిటీతో తీసుకున్నానండి. నాకు అట్లా అయితేనే అర్థమవుతుంది. ఇంకా మనం బిర్యానీకి మోస్ట్ టేస్ట్ అంటేనే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కదా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇవి కూడా వేసేసి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇట్లా చూడండి, కంప్లీట్గా కలర్ఫుల్గా సెట్ అయిపోయింది. కారం ఉప్పు ఏం అడ్జస్ట్ చేయాలనుకుని ఇక్కడే అడ్జస్ట్ చేస్తాను నేనైతే. ఇంకా దీన్ని మొత్తం ముక్కలన్నిటిని కొంచెం ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం ప్రెస్ చేసుకుంటూ చూడండి, కంప్లీట్గా పక్కన సైడ్స్కి చికెన్ కర్రీ అంతా ఇట్లా గ్రేవీ ఉంది కదా, దాన్ని కొంచెం ఒక మన ఫింగర్తో ఇట్లా తీసేసి మూత పెట్టేసి నేను 1 hour మ్యాగ్నేట్ చేశాను. అంటే నాకు వేరే పనులు ఉండే, ఇంకా చికెన్ మ్యాగ్నేట్ చేసి వేరే పనులు చేసుకున్నాను. తర్వాత ఇంకా ఎసరు తీసుకున్నాను. 1.5 kg రైస్, 1.5 kg చికెన్. ఎసరు తీసుకొని గిన్నె, ఇంకా కొంచెం మందపాటి గిన్నె తీసుకున్నాను. ఈ స్పైసీస్ అన్నీ దాంట్లో యాడ్ చేసుకొని ఇంకా ఎసరుని అయితే మొత్తం మరగబెట్టేసుకున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి. సారీ ఫ్రెండ్స్, ఎసరు మరిగినప్పుడు రైస్ నానబెట్టినప్పుడు రైస్ వేసినప్పుడు నాకు అప్పుడు అస్సలు కరెంట్ లేదు మా ఏరియాలో. ఇక్కడ కొంచెం వర్షంలాగా పడింది అనమాట. ఇంకా అందుకని ఆ వీడియోస్ స్కిప్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి నేను దీంతోనే కంటిన్యూ చేశాను. చూడండి, నేను రైస్ అయితే 40 minutes నానబెట్టుకున్నాను. ఇంకా వాటర్ మసిలిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం కూడా ఒక అరచక పిండేసి బియ్యం కూడా వేసేసాను అనమాట. ఈ నిమ్మరసం ఎందుకు వేస్తానంటే నేను కొంచెం అన్నం మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ రావడానికి, ఇంకా అన్నము వైట్ కలర్లో మంచిగా నీట్గా కనబడడం కోసం అయితే నిమ్మరసం వేస్తాను. కంప్లీట్గా రైస్ అయితే ఉడికిపోయింది సాఫ్ట్గా. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం చికెన్లో కలిపేసుకోవడమే. ఇంకా ఇలా మంచిగా ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది. కూర అంతా మంచిగా నాని ఎంత మ్యాగ్నేటేషన్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కంప్లీట్గా రైస్ మొత్తం ఇట్లా మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ అస్సలు వేయలేదు నేనైతే. దమ్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఒక చిన్న గ్లాస్ కానీ అంతా కూడా నేను వాటర్ ఏం వేయలేదు. కొంచెం మొత్తం ఈ వాటర్ కూడా అసలు లేకుండానే వేసుకోవాలి. ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. ఉడకదేమో అనే డౌట్ అయితే అస్సలు అవసరం లేదు మనకి. సో దీనిపై కూడా కొంచెం
జస్ట్ గార్నిష్ కోసం వేస్తున్నాను కొత్తిమీర పుదీనా, ఎక్కువ వేయట్లేదు, అదే స్మెల్ వస్తుందని చెప్పేసి. ఇంకా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, కలర్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా దీంట్లోకి నేను ఫైనల్గా కొంచెం ఏదైనా గరం మసాలా మనకు నచ్చితే ఆప్షనల్, లేకపోతే లేదు, నాకు అలవాటు అయిపోయింది. చికెన్ మసాలా కొంచెం పైన వేస్తాను, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకుంటే ఇంకా బిర్యానీ గార్నిష్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఇంక ఇది మొత్తం ఒకసారి నేనైతే మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ పెడతాను. లోపల ఉన్న వాటర్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి పొగలు మొత్తము సైడ్స్ నుంచి. అలా వచ్చేసిన తర్వాత ఇంకా పొయ్యి మొత్తం సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ తిప్పుకుంటూ దీన్ని నేను దమ్ చేసుకుంటాను అనమాట. ఒకే దగ్గర పెడితే మాడిపోతుంది కదా. సో 5 మినిట్స్ తర్వాత మొత్తం అలా ఒక 10-20 మినిట్స్ చేశాను. కంప్లీట్గా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. సో ఇంకా నేను దీనైతే లేట్ చేయకుండా సర్వ్ చేసుకొని కంప్లీట్గా అన్నీ రెడీ చేసి ఇంకా మేము తినేసేయడమే. ప్లేట్లోకి అయితే నేనే ఫస్ట్ వేసుకుంటున్నాను అనమాట బిర్యానీ. సో ముందుగా దీంట్లోకి నేను ఒక లెమన్ తీసుకున్నా, తర్వాత కట్ చేసుకున్న 2 ఆనియన్స్ తీసుకున్నాను. నాకు ఆనియన్స్ పైన లెమన్ జ్యూస్ ఇట్లా మొత్తం పిండేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట. రైస్లో కంటే కూడా బాగుంటుంది ఆనియన్స్ మీద ఈ ఫ్లేవరు. అట్లా నేను పన్నీర్ కర్రీలోకి, బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా ఇష్టం నాకు అట్లా. సో ఇంకా బిర్యానీ అయితే వేసేసుకుందాం దీంట్లోకి. వేడిగా ముక్క కూడా ఉడికింది, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. అంటే వాటర్ వేయకపోతే ఉడకదేమో అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అట్లా డౌట్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.